ఎంత అద్భుతమైన మెసేజెస్ అండి, ఎంత అద్భుతమైన మెసేజెస్, ఎంత చక్కనైన మెసేజెస్ మనందరికీ. ఫస్ట్ మనం మాట్లాడింది, ఆయన మాట్లాడింది దేని గురించి అండి? ఏదైనా సరైనగా ఉండాలి, సరిగ్గా ఉండాలి, ఏది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఫస్ట్ది ఆహారం కరెక్ట్గా ఉండాలి, ఎంత తినాలో అంతే తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి, కరెక్ట్గా తినాలి అని చెప్పేసి ఆయన అన్నారు. రెండవది ఎంజాయ్మెంట్, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఎప్పుడు కూడా మధ్య మార్గంలో ఉండాలి. నిన్ననే మనము ఎంతో చక్కగా మధ్య మార్గం గురించి నేర్చుకున్నాము. ప్రతిదీ కూడా, ఏది కూడా మనం ఏం చేసినా కూడా ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. నెక్స్ట్ యాక్షన్. యాక్షన్ అంటే చేష్టలు. మనం ఆ చేష్టలలో కూడా మనం ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, యాక్షన్స్ అనేవి. నాలుగవది రెస్ట్. ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు, తక్కువ రెస్ట్ తీసుకోకూడదు, ఎంత కావాలో అంతనే తీసుకోండి. సో ఇంకా మనకి ఎన్లైటన్మెంట్, ధ్యానము అన్నీ కూడా చక్కగా కరెక్ట్ క్రమంలో చేద్దాము అని చెప్పారు ఆయన. ఏది కూడా ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, కరెక్ట్ మోతాదులో. అది ఆ కరెక్ట్ మోతాదు ఎప్పుడు తెలుస్తుందండి? ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలీదు. ఎందుకంటే ధ్యానం చేస్తేనే బుద్ధుడు అవుతాడు. బుద్ధుడు అంటే బుద్ధి, బుద్ధి పెరిగితేనే బుద్ధుడు అవుతాడు. మనకి ఇంకొక మెసేజ్, ఎంతో చక్కనైన మెసేజ్ ఏమి ఇచ్చారంటే, ఒక పెళ్ళాం సరిపోదంట, ఇంకో పెళ్ళాం కావాలంట. ఉందా ఎవరికన్నా అట్లాగా? ఒక కారు సరిపోదు, ఇంకో కారు కావాలా. ఒక బంగ్లా సరిపోదు, ఇంకో బంగ్లా కావాలా. ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం ఎప్పుడు నేర్చుకుందాం? ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం ఎప్పుడు నేర్చుకుందాం? ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఏం కావాలి? మనకి ఏది కావాలో, ఏది అవసరమో ప్రకృతి, సృష్టి, విశ్వం మనకి వస్తుంది. నమ్మకం పెట్టుకోవాలి. దానికి సకర్మలు చేయాలి. మనం ఏదైనా కావాలి అంటే సకర్మలు చేద్దాం. సకర్మలు చేస్తే మనము ఫలితం పొందుతాం. కష్టే ఫలే. సో ఇంకోటి ఏంటంటే, ఉన్నది దానికి ఎంజాయ్ చేయకుండా లేని దాని గురించి మనం తాపత్రపడతాము. పత్రిజీ ఇంకో సందర్భంలో ఒకటి అన్నారు, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఒకసారి నాతో చెప్తారా అందరూ? వస్తే, ఉంటే, పోతే, వస్తే, ఉంటే, పోతే, వస్తే, ఉంటే, పోతే, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. వస్తుంది కదా అని సంతోషపడకూడదు, ఉంటుంది కదా అని బాధపడకూడదు, వెళ్ళిపోతుంది కదా అని దుఃఖపడకూడదు. ఏదైనా మధ్య మార్గము. ఏడ్చేవాడు అపండితుడు అని చెప్పారు ఆయన. ఏడ్చేవాడు, మరి మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయా? ఎప్పుడైతే మనం ఏడుపు మానేస్తామో అప్పుడు మనకే సంకేతం, ఎస్ ఐ యామ్ అ మాస్టర్ అని. అప్పుడు మనం మాస్టర్ చేసుకున్నాము. మన భౌతిక శరీరాన్ని, మన భావోద్వేగ శరీరాన్ని, మన మానసిక శరీరాన్ని మెల్లిగా మనం మాస్టర్ చేసుకుంటూ వెళ్తున్నాము. మనకే తెలుస్తుంది మన మాస్టర్ ఏంటో. మన మూడవ మెసేజ్ శాకాహారం మెసేజ్. ఎంత చక్కగా చెప్పారండి.
ప్రతిది కూడా మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది, మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మన మనస్సు ఎలా ఉంటే మన శరీరం అలా ఉంటుంది. ఈ శరీరం అనేది మనస్సు యొక్క నీడనే. ఇది ఎలా ఉందో ఇది అలా ఉంటుంది. సో సరికాని మనసు నుంచి సరి అయిన మనసుని ఎలా తీసుకుని వెళ్ళాలి అంటే, సరికాని ఆలోచన స్థితి నుంచి సరి అయిన ఆలోచన స్థితికి ఎలా తీసుకుని వెళ్ళాలంటే, ఫస్ట్ మధ్యలో శూన్య స్థితికి వెళ్ళాలి, అది ధ్యానము. రాంగ్ థింకింగ్ అంటే సరికాని ఆలోచన స్థితి నుంచి ఫస్ట్ ధ్యానంలోకి రావాలి. శూన్య స్థితి, మనసుని శూన్యం చేసుకునే స్థితి తీసుకుని వచ్చాక సరి అయిన ఆలోచన స్థితి మనకి వస్తుంది, లేకపోతే రాదు. సరి కానీ జీవనం మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో, సరి అయిన జీవితానికి మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటామో, ఫస్ట్ మనకి మనసు శూన్యం చేసుకుంటేనే సరి కాని జీవన శైలి నుంచి సరి అయిన జీవన శైలికి మనం వెళ్తాము. ధ్యానం మాత్రమే. ధ్యానంలో తెలుసుకుంటాము మన ఆహారం మనకి ఎంత ఇంపార్టెంటో. యు ఆర్ వాట్ యు ఈట్, వి ఆర్ వాట్ వి ఈట్. మనం ఏది తింటామో మనం అదే అని తెలుసుకుంటాము. మనసు అది మనకి చెప్తుంది ఎప్పుడు ధ్యానం ద్వారానే. ఫ్రమ్ రాంగ్ లివింగ్ టు రైట్ లివింగ్ త్రూ మెడిటేషన్, ఫ్రమ్ రాంగ్ థింకింగ్ టు రైట్ థింకింగ్ త్రూ మెడిటేషన్. మనసు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మెంటల్ బాడీని మనం మాస్టర్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. మైండ్ గురించి మాట్లాడుకుంటుంటే ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హార్ట్ గురించి. ఇది నాకు కొన్ని రోజుల క్రితం ఒక లాంటి మెసేజ్ లాగా నాకు వచ్చింది, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. షేర్ చేసుకోనా? హృదయాన్ని అనుసరించడం అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఫాలోయింగ్ యువర్ హార్ట్? హృదయాన్ని అనుసరించడం అంటే ఏంటి? హృదయాన్ని అనుసరించడం అంటే మీకు నచ్చింది చేయడం కాదు, మీకు నచ్చనిది చేయకపోవడం కాదు. హృదయాన్ని అనుసరించడం అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా సరి అయినది చేయడమే హృదయాన్ని అనుసరించడము. నాకు కాకరకాయ ఇష్టం లేదు, కానీ అది సరి అయినది కాబట్టి చెయ్యాలి. నాకు ఇక్కడ మాట్లాడకుండా వెళ్ళడం ఇష్టం అనుకోండి, కానీ సరైనది కాదు కదా. సరైనదే చెయ్యాలి, సరైనదే చెయ్యాలి. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరైనదే చెయ్యాలి. అది సరి కానిది అనుకోండి, మనకి ఇష్టం ఉన్నా అది చెయ్యకూడదు. అది హృదయాన్ని అనుసరించడం అంటే. మన భావోద్వేగ శరీరానికి హృదయానికి చాలా వ్యత్యాసం. ఆ వ్యత్యాసాన్ని మనము ఎప్పుడైతే పూర్తి చేస్తామో, అది ధ్యానం ద్వారానే అవుతుంది. అప్పుడే పూర్తి చేస్తాం, అప్పుడు మనం పూర్తిగా హృదయం అయిపోతాము. సో ఇష్టాలు అయిష్టాలు అనేవి భావోద్వేగ శరీరానికి చెందినవి. సరి అయిన ఆలోచన సరి అయినది చేయడము అంటే హృదయానికి సంబంధించినది. సో మనం హృదయాన్ని మనం అనుసరించుదాము, భావోద్వేగ శరీరాన్ని కాదు. ఇష్టం ఉండా లేకపోయినా సరి అయినదే చేయాలి. అది సరి కానిది కాకపోతే అది చెయ్యకూడదు, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. సో మనం హృదయాన్ని అనుసరిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఏదైతే సరి అయినదో అదే చేద్దాం, ఏది సరికాదో అది చేయకుండా ఉందాం, అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. సో అలాగా మనం హార్ట్ని ఫాలో అవుతూ మైండ్ని కూడా ఫాలో అవుతూ వెళ్దాము. ఏం చేయాలో హృదయాన్ని అడగాలి, ఎలా చేయాలో మనసును అడగాలి. ఏం చేయాలో హృదయాన్ని అడగాలి, ఎలా చేయాలో మనసును అడగాలి. డైరెక్షన్ అనేది ఇక్కడ ఇస్తుంది, ప్రొడ్యూసర్ అనేది ఇది. సో ఇక్కడ డైరెక్షను, ఇక్కడ ప్రొడక్షను. అది కరెక్ట్ అయిన పద్ధతి. అది ఎప్పుడు తెలుస్తుంది? ధ్యానం ద్వారానే తెలుస్తుంది. ఏదైనా ఎక్కడ ఏం చేసినా ఎంత మాట్లాడినా ధ్యానమే.
సో మనం పత్రిజీకి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. నమస్తే మాస్టర్స్, వెరీ గుడ్ మార్నింగ్. ధ్యాన మహారాష్ట్ర మ్యాగజైన్ని మనం రిలీజ్ చేసుకోబోతున్నాము. వి ఇన్వైట్ చంద్రశేఖర్ రెడ్డి గారు అండ్ ध्यान महाराष्ट्र टीम फॉर मैगजीन रिलीज. सगळे महाराष्ट्र मास्टरांना नमस्कार. आज आपण जनवरीचा मॅगझिन रिलीज करत आहोत. ఆత్మజ్ఞానులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, షోలాపూర్, తెలంగాణ నుంచి 30 సంవత్సరాల క్రితం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాను. 2002లో పత్రికారితో నా పరిచయం, వారితో కనెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి మహారాష్ట్రలో ధ్యానానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు వస్తున్నాం. షోలాపూర్లో పిరమిడ్ నిర్మించుకున్నాం, షోలాపూర్లో స్టూడియో అరేంజ్ చేసుకున్నాము. ఇంకా షోలాపూర్లో ధ్యాన మహారాష్ట్ర మ్యాగజైన్ నడపడం ప్రారంభించినాము. పత్రిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మార్కెట్లోకి ఏ కొత్త పుస్తకం వచ్చినా ఇది చదివారా, లేదు, చదవలేదు అంటే మీ జీవితం వ్యర్థం. అంటే దీనివల్ల మనకు స్వాధ్యాయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రతి మ్యాగజైన్ను చదువుతూ ఉండాలి. ప్రతిసారి ఒక 20 సంవత్సరాల క్రితం షోలాపూర్ వచ్చినప్పుడు అప్పుడు ధ్యాన్ మహారాష్ట్ర అనే మ్యాగజైన్ జోషి గారు నడిపేవారు. 4 పేజీల్లో వస్తుండేది. సార్ ఈ మంత్ ఇష్యూ రాలేదేంటి అంటే పత్రిసారి నా మీదకి ఒక్కటేసారి ఫైర్ అయ్యారు. ఏ మామూలు అషామాషి అనుకుంటున్నావా మ్యాగజైన్ నడపడం అంటే, నువ్వు నడిపించి చూయించు అన్నారు. అప్పుడు నా హృదయానికి తట్టిపోయింది. 3 సంవత్సరాల క్రితం సార్ చెప్పారు, ధ్యాన మహారాష్ట్ర అది నీ పని కాదు, చంద్రశేఖర్ రెడ్డి పని అని. ఒకరికి నాకు ఎప్పుడు ప్రత్యక్షంగా చెప్పలేదు. అప్పటి నుంచి జిద్దుగా తీసుకొని పత్రికను నడిపిస్తూ ఉన్నాము ధ్యాన మహారాష్ట్ర. దీని గురించి ఇంకా మనల్ని మీరు మాట్లాడతారా? మార్కెటింగ్ మేనేజర్ అండ్ చెడ్డా మేడం నాగ్పూర్ నుంచి, ముందుగా చెడ్డా మేడం మాట్లాడతారు. आत्मवंदन सगळ्यांना. माझं नाव शीतल, मी पुणे महाराष्ट्रामधून आहे. PSSMचे 3 डायमंड सूत्र आहे, ध्यान, स्वाध्याय, सज्जन सांगत्य. आणि ते तिन्ही तितकेच महत्त्वाचे आहेत. ध्यान जितकं महत्त्वाचं आहे तेवढंच स्वाध्याय, स्वाध्याय जितकं महत्त्वाचं आहे तेवढंच सज्जन सांगत्य. हे बुक, दिस इज नॉट ओनली बुक, हे हाय व्हायब्रेशनल बुक आहे. जे ज्यांना मराठी लँग्वेज येते, जे वाचू शकतात, त्यांनी हे सबस्क्राईब करा. तुम्ही हे गिफ्ट देऊ शकतात. दिवाळी किंवा बर्थडेज आपण वेगवेगळे गिफ्ट देतो ज्याचा काहीच उपयोग नाही. पण जर तुम्ही हे सबस्क्राईब करून दिलं तर एका परिवारामध्ये त्याचे व्हायब्रेशन जातील आणि एक परिवार ध्यानी व्हायला आपल्याकडनं छोटीशी मदत होईल. तर प्रत्येकाने हे मॅगझिन सबस्क्राईब करणं गरजेचं आहे, करायलाच पाहिजे. ध्यान महाराष्ट्र. ध्यान महाराष्ट्र की जय हो. ध्यान महाराष्ट्र की ध्यान महाराष्ट्र की. नाउ आईड लाइक टू हेलो, मैं नागपुर से कविता चड्ढा हूँ. दोस्तों, ये बुक बहुत ही ऊर्जावान है. इसमें पत्री जी ने कहा है, ये जो मराठी में बोले हैं, मैं उनका हिंदी बात कर रही हूँ. सज्जन संगति, स्वाध्याय, ध्यान, ये बहुत ज़रूरी है और इसके आगे हम और कुछ भी नहीं पा सकते. अगर तीनों चीज़ें हमारी लाइफ में आ जाती हैं तो हमारी ज़िंदगी एकदम आचरण बदल जाता है. और ये बुक में बहुत सारा ज्ञान है. आप लोग किसी को गिफ्ट भी देना चाहो, दिवाली जो भी बर्थडे गिफ्ट देना चाहिए, तो किसी को ये देना है तो एक बुक गिफ्ट दीजिए जहाँ की उसका पढ़ने से ज्ञान प्राप्ति हो उसको. तो ये बुक बहुत ही महत्वपूर्ण है. दोस्तों, महाराष्ट्र में अभी मैं सबका बहुत बहुत धन्यवाद करती हूँ. शोलापुर का सीनियर मास्टर आनंद, CA आनंद बात करेंगे 2 मिनट. सभी को नमस्ते. मैं आनंद शोलापुर महाराष्ट्र से.
अभी आंध्र तेलंगाना तो हो गए, अभी नेक्स्ट है महाराष्ट्र। महाराष्ट्र में बड़े बड़े प्रोग्राम हो रहे हैं। अभी ध्यान महायज्ञ महाराष्ट्र में शेगांव में होने जा रहा है, उसका डिटेल हमारे मैडम करेंगे। తెలుగు में बोलता हूँ मैं। ధ్యాన యాగాల పరంపర మొదలయ్యింది మొన్ననే అక్కల్కోట్లో జరుపుకున్నాం మహారాష్ట్రలో. ప్రతి చోట జరుగుతూ ఉన్నాయి. బీహార్లో జరిగింది, ఒరిస్సాలో జరిగింది. అలాగే మళ్ళీ మా సెకండ్ ధ్యాన మహాయాగం మహారాష్ట్రలో సేగాంలో జరుపుకుంటున్నాం. ఫిబ్రవరి 25, 26, 27, 28 4 రోజులు బ్రహ్మాండంగా శివరాత్రి సమయంగా అక్కడ గజానన్ మహారాజు అనే గొప్ప శక్తి క్షేత్రం ఉంది దేవాలయంలో, మన షిరిడి లాగానే అనుకోండి. అన్ని వసతులు సమకూర్చినాము. అకామిడేషన్ ఉంటుంది, అన్నదానం ఉంటుంది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మన తెలుగు ప్రజలందరూ, మన తెలుగు మాస్టర్లు అక్కడికి వచ్చి ఈ దీనికి సంబంధించి వివరాలన్నీ మేము తెలుపుతాము. మళ్ళీ గ్రూప్స్లో పెడతాము. అందరూ వచ్చి మన అది ధ్యానయాగాన్ని సక్సెస్ చేయాలని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ధ్యాన్ మహారాష్ట్ర టీమ్. పరిణిత పత్రిక గారి చేతుల మీదుగా కొన్ని బుక్స్ రిలీజ్ ఉన్నాయి. ప్లీజ్ మేడం. దివ్య స్త్రీ తత్వపు జాగృతి దేవి చక్కగా రాశారు. అది మనం రంజిత్ గారి ఆధ్వర్యంలో మనము రిలీజ్ చేసుకుందాము. బుక్ గురించి అండి ఒక్క నిమిషం. ఇప్పుడు పరిణిత మేడం చెప్పారు కదా హృదయం గురించి. హృదయాన్ని అనుసరించడం అనేది స్త్రీతత్వపు జాగృతి, మనసుని సరిగ్గా ఉపయోగించుకోవడం అనేది పురుషతత్వం. ఈ యొక్క స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని కూడా మనం సరి అయిన విధంగా ఆ స్త్రీతత్వపు లక్షణాలని పురుషతత్వపు లక్షణాలని సరి అయిన విధంగా ఎలా జాగృతం చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ పుస్తకంలో ఉంటుందండి. తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని అందరూ కూడా చదివి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. నెక్స్ట్ బుక్ మేడం, నా ధ్యాన డైరీ, నాగార్జున సాగర్ వాళ్ళ టీం. శ్రీ బి అనిల్ కుమార్, నా ధ్యాన డైరీ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫ్రమ్ నాగార్జున సాగర్. వారి ధ్యాన అనుభవాలు మరి పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇది 2వ ముద్రణ. పత్రి సార్ని 2001లో సాగర్లో క్లాస్ కోసం డేట్ అడగడానికి వెళ్ళాం నకరేకల్. సార్ని కలిసిన 1 అవర్ లోపే మరి సార్ నుంచి మెసేజెస్ తీసుకోవడం మొదలుపెట్టారు అనిల్ కుమార్ గారు. ఇందులో డిఫరెంట్ మాస్టర్స్ నుంచి మెసేజెస్ ఉన్నాయి. అలాగే జీసస్ క్రైస్ట్ మెసేజ్ ఇచ్చారు, మాంసాహారం వీడనాడండి అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. మరి ఆ మెసేజ్ కూడా ఈ బుక్లో పొందుపరచబడి ఉంది. సో యావత్ భూప్రపంచానికి సకల మానవాళికి కూడా ఆదర్శమైన ఆ సందేశం ఇందులో ఉండటం నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. సో ఈ బుక్ ధ్యానమహాయాగం 3 సందర్భంగా వెలుగులోకి తీసుకురావాలి మరొకసారి 2వ ముద్రణ ద్వారాని మేము నిర్ణయించుకొని మరి ఈరోజు ధ్యానమహాయాగం 3లో మనం ఓపెన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ముందుగా జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీకి నమస్కారం. ఇది నా ధ్యాన డైరీ అనేది విస్తృతంగా పత్రి సార్ మెసేజ్ ద్వారా జీసస్ మెసేజ్ని ఇందులో పొందుపరచడం జరిగింది. అది విస్తృతంగా వెళ్ళాలని ధ్యానమహాచక్రం 3లో రిలీజ్ చేస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ నమస్కారము. పత్రి సార్ ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ అనుభవాల్ని పుస్తక రూపంలో ముద్రించాలని అది మా సార్ ద్వారా ఇవాళ సెకండ్ టైం రిలీజ్ చేయడం జరుగుతోంది. థ్యాంక్ యూ. లలిత మేడం, పాస్టమ్మ గారు ఫ్రమ్ ఆచర్ల, వారి మెసేజ్. అందరికీ ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను మాచర్లో ఉంటా ఉన్నాను. నా పేరు లలితాబాయి. నేను దహించు అగ్ని ప్రార్థనా మందిరంలో 12 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాను. అయితే నాకు పత్రిజీ గారు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో అప్పటి నుంచి నేను శాకాహారిగా మారి చర్చిలోనూ అందరికీ నేను ఇలా ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహారిగా ప్రచారం చేస్తూ ఉంటా ఉన్నాను. అందరికీ శాకాహార ర్యాలీ చేపియాలని చెప్పేసి రేపు 1వ తారీఖు కూడా మాచర్లో నేను శాకాహార ర్యాలీ చేపిస్తూ ఉన్నాను. అందరినీ ఆహ్వానం చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఈ ధ్యాన డైరీ నల్గొండ పిఎస్ఎం ఆధ్వర్యంలో ఫస్ట్ పిరమిడ్ పబ్లికేషన్. థ్యాంక్స్ టు ఆల్ నల్గొండ మాస్టర్స్, థ్యాంక్స్ టు పిఎస్ఎస్ఎం. థ్యాంక్ యూ మేడం. నల్గొండ మాస్టర్స్కి నిజంగా కంగ్రాచులేషన్స్, చాలా బాగా పనిచేస్తున్నారు.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇంకొక బుక్ రిలీజ్ ఉంది, అది రామ్తా బుక్, క్రియేటర్ అంటే ఇంగ్లీష్ బుక్. ఇది అల్లా బక్షు గారు, ఎస్ మీరు ఇక్కడ ఉన్నారు. సో అల్లా బక్షు గారు రాశారు ఇది. మనం దీన్ని ఓపెన్ చేసుకుందాము. ఒకసారి బుక్ గురించి. పిఎస్ఎస్ఎం ఫ్యామిలీ అందరికీ కూడా ఆత్మపూర్వకమైన కృతజ్ఞతలండి. రామ్తా విజ్డమ్లో క్రియేషన్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. మన శక్తిని, మన చైతన్యాన్ని ఉపయోగించి మన వాస్తవాలను ఎలా సృష్టించుకోవాలి అనేది రామ్తా గారు తన విజ్ఞానంలో వివరిస్తారు. మన తెలుగు ప్రజలందరికీ సుపరిచితం ఈ జ్ఞానము. ఇది మన హిందీ ఆడియన్స్ కంటే అందరికీ కూడా, అలాగే తమిళనాడు, కేరళ ఇంగ్లీష్ రీడింగ్ అవైలబుల్ ఉన్న వారందరికీ కూడా తెలియాలి ఈ ఉద్దేశంతో సో దీన్ని మనం తీసుకొని వచ్చాము. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద రామ్తా యూనిక్ టీచింగ్ అబౌట్ ద క్రియేషన్ యూజింగ్ ద కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ద రియాలిటీ యూ వాంట్ టు క్రియేట్ దాని విచ్ ద రియాలిటీ ద కరెక్ట్ రియాలిటీ. మీరు సరిగ్గా అంటే సరి అయినటువంటి వాస్తవాలని మనం సృష్టించడం కోసం మన శక్తి చైతన్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది స్టాల్ నెంబర్ 39లో మనకు అందుబాటులో ఉంటుంది అండి. చిన్న బుక్ మల్టీ కలర్లో ప్రింట్ చేసాము, కానీ ఒక్కొక్క సెంటెన్స్ కూడా ఒక్కొక్క మిసైల్ లాగా ఉంటుందండి. మీ హృదయాంతరాలలోకి దూసుకుని పోయి అజ్ఞానపు అంధకారాన్ని బద్దలు కొట్టేంతటువంటి ఒక మిసైల్స్ లాంటి సెంటెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా స్టాల్ నెంబర్ 39 విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.